హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ స్వరాలి. 'అఖండ దీపం' 28దో భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈరోజు మన స్టోరీలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. పవన్ గురించి ఆలోచిస్తూ ఉంటే మైథిలికి చాలా భయంగా అనిపించింది. సరయు, భువనేశ్వరీదేవి ఇద్దరూ సామాన్యులు కారు. సంతోష్ తనని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు అని తెలిస్తే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అసలు ముందు సంతోష్ మనసులో ఏముందో అర్థం కావడం లేదు. ఒకసారి ఫోన్ తీస్తే బావుండు అని ఆలోచిస్తూ పెరట్లో ఉన్న సన్నజాజి తీగకి పూలు కోస్తోంది మైథిలి. ఉన్నట్లుండి ఆ ప్రదేశమంతా చల్లగా గాలి వీచడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న వాతావరణం మొత్తం చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. సరిగ్గా అప్పుడే గేట్ తెరుచుకొని లోపలికి వచ్చింది నీల. నీల జగన్నాథ శాస్త్రి గారి బంధువులమ్మాయి. జగన్నాథ శాస్త్రి గారి కుటుంబం కూడా అదే ఊరిలో ఉంటుంది. నీల ఎక్కువగా జగన్నాథ శాస్త్రి గారి ఇంట్లోనే పెరగడం వల్ల అనసూయమ్మ గారి కుటుంబంతో కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే కలిసిపోయింది. కానీ ఈరోజు నీల ఎందుకో చాలా డిఫరెంట్‌గా కనిపించింది. నీలవి పాము కళ్ళు. కొన్నిసార్లు ఏదో పగతో రగిలిపోతున్నట్లుగా కనిపిస్తాయి. మరికొన్నిసార్లు చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తాయి. నడకలో కూడా ఒక్కోసారి తాచుపాము వేగం కనిపిస్తూ ఉంటుంది. ఆమె పొడవాటి జడ నల్ల తాచుని గుర్తు చేస్తూ ఉంటుంది. నడుస్తూ ఉన్నప్పుడు పాము మెలికలు తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలా సైలెంట్‌గా వెళ్ళి మైథిలి వెనకాల నుంచొని మైథిలి చేసే పనిని గమనిస్తోంది నీల. సాధారణంగా నీలాలో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఏమీ ఎప్పుడూ కనిపించవు. కానీ ఈరోజెందుకో ఆమె సంథింగ్ డిఫరెంట్‌గా ఉంది. నీలని ఏమాత్రం గమనించని మైథిలి తన పని తను చేసుకుంటూ పోతోంది. మైథిలిని చూస్తున్న కొద్దీ నీలలో ఏదో ఆవేశం పెల్లిబికుతోంది. ఆమె వైపు నీల చూసే చూపులలో ఆరాధన, ఆవేశము, ఏదో అర్థం కాని ఒక ఫీలింగ్ కనపడుతోంది. నీల మైథిలి వైపు చూసే కొద్దీ ఆమె మొహంలో ఒక రకమైనటువంటి వెలుగు పెరిగిపోవడం మొదలైంది. ఇంకా కాసేపు అలాగే ఉంటే ఏం జరిగి ఉండేదో కాని అంతలో వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. నీలా, నువ్వెప్పుడొచ్చావు? అక్కడేం చేస్తున్నావు? అని పిలిచింది సునీత. వెంటనే నీల ఈ లోకంలోకొచ్చేసింది. అంతవరకు ఏం జరిగిందో నిజానికి ఆమెకి కూడా గుర్తులేదు. వెంటనే నార్మల్‌గా మారిపోయిన నీల సునీత దగ్గరికి వచ్చి, నిన్ననే వచ్చాను పిన్ని. తాతగారు మీ ఇంటికి చుట్టాలమ్మాయి ఎవరో వచ్చిందని చెప్పారు. తనకి తోడుగా ఉండమని చెప్తే ఇక్కడికొచ్చాను అని మైథిలిని ఉద్దేశించి చెప్పింది నీల. సరిగ్గా అప్పుడే మైథిలి కూడా నీలాని చూసింది. నీల తదేకంగా మైథిలి వైపు ఒక్కసారి పరీక్షగా చూసింది. ఎందుకో తెలియదు కానీ మైథిలికి ఒక్కసారిగా వెన్నులోంచి వణుకు పుట్టినట్లుగా అనిపించింది. అవును నీలా, అవును నీలా, తను సంతోష్ భార్య. పేరు మైథిలి అంటూ మైథిలిని పరిచయం చేసింది సునీత. తర్వాత మైథిలి వైపు తిరిగి, మైథిలి, తన పేరు నీలవేణి. మేమందరం నీలా అని పిలుస్తాము. చాలా అల్లరి పిల్ల. అంతేకాదు మన కుటుంబ పౌరోహితులు జగన్నాథ శాస్త్రి గారు ఉన్నారు కదా, వాళ్ళకి తను దూరపు చుట్టం అవుతుంది. శాస్త్రి గారే తనని చదివిస్తున్నారు అని నీలాని కూడా మైథిలికి పరిచయం చేసింది సునీత. మైథిలి సునీత వైపు తిరిగి చిరునవ్వు నవ్వి హాయ్ అండి అని అన్నది. మనకి ఈ హాయ్ అండ్ ఈ అండీలు గిండీలు నచ్చవు. మన క్యారెక్టర్ అసలు అలాంటిది కానే కాదు. నువ్వు నన్ను నీలా అని పిలువు, నేను నిన్ను మైథిలి అని పిలుస్తాను అని తేల్చి చెప్పేసింది నీల. అలాగేనండి అని అన్నది మైథిలి. అదిగో మళ్ళీ అండీ ఎందుకు? అలాగే నీలా, ఇది చాలు ఓకేనా? ఏదొకసారి పిలువు అని సరదాగా అడిగింది నీల. నీల అడిగిన విధానానికి మైథిలికి నవ్వొచ్చింది. సరే నీలా, ఇక నుంచి పేరు పెట్టే పిలుస్తాను అంటూ నవ్వేసింది మైథిలి. పిన్ని, నాకు బాగా ఆకలిగా ఉంది. ఈరోజు ఏం స్పెషల్స్ చేశావు? అంటూ చొరవగా వంటగదిలోకి వెళ్ళిపోయింది నీల. నువ్వు వస్తున్నావని తెలుసు కదా, అందుకే చిలకడ దుంపలు పులుసు పెట్టాను. గుత్తొంకాయ కూర కూడా చేశాను అని ఆమె వెనకాలే లోపలికి వెళ్ళింది సునీత. ఇంతలో మైథిలి మొబైల్ రింగ్ అయింది. ఖచ్చితంగా సంతోష్ చేసి ఉంటాడు అని ఆమెకి అర్థమైంది. వెంటనే తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఫోన్ మాట్లాడడం మొదలుపెట్టింది మైథిలి. హలో సంతోష్ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇందాక కాల్ చేశాను అని కంగారు కంగారుగా చెప్పింది మైథిలి. ఏమైంది మైథిలి? ఏదైనా ప్రాబ్లమా? అంటూ సంతోష్ కూడా చాలా కంగారుగా అడిగాడు. నాకు ప్రాబ్లం ఏమీ లేదండి. కాకపోతే ఒక చిన్న హెల్ప్ కావాలి. మా తమ్ముడు పవన్ ఉన్నాడు కదా, వాడికోసారి ఫోన్ చేయాలనుకుంటున్నాను. వాడికి మేము ఎక్కడున్నది తెలియదు కదా, కంగారు పడతాడేమో. అందులోనూ ఈ ఇయర్ తోటి వాడి ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది.
కాలేజ్ అయిపోయిన తర్వాత వాడెక్కడికి వెళ్ళాలి? అందుకే ఒకసారి వాడికి కాల్ చేసి మాట్లాడదాము అనుకుంటున్నాను. అమ్మ మీ పర్మిషన్ తీసుకోకుండా ఎవరికీ కాల్ చేయొద్దు అని చెప్పింది. అందుకే మీకు కాల్ చేస్తున్నాను అంటూ పాఠం అప్పజెప్పినట్టుగా చెప్పింది మైథిలి. మైథిలి, కూల్. ఎందుకు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు? పవన్ సంగతి నేను చూసుకుంటాను. ఒక 2 డేస్‌లో మీ తమ్ముడు నీ కళ్ళ ముందుంటాడు. ఓకేనా? కొద్ది రోజులు నాకు టైం ఇవ్వండి. అన్నీ సెట్ చేస్తాను అని ఆమెకి హామీ ఇచ్చాడు సంతోష్. సంతోష్ దేని గురించి మాట్లాడుతున్నాడో మైథిలికి అర్థం కాకపోయినా తన తమ్ముడిని సేఫ్‌గా తీసుకొస్తాను అన్నది మాత్రం నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ సంతోష్ గారు. తమ్ముడికేం జరుగుతుందో అని చాలా భయపడుతున్నాను. మీరు ధైర్యం చెప్పిన తర్వాత కొంచెం నెమ్మదిగా అనిపిస్తోంది అని అన్నది మైథిలి. అయితే తమ్ముడు కోసం మాత్రమే ఫోన్ చేశావన్నమాట ఇప్పుడు. ఇంకా నాతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశావేమోనని చాలా సంతోషపడిపోయాను అని కొంచెం బొంగమూతి పెట్టుకొని అన్నాడు సంతోష్. మీతో మాట్లాడితేనే కదా తమ్ముడు గురించి అడగడానికి అవకాశం ఉండేది అంటూ తడబడుతూ అన్నది మైథిలి. ఒకవేళ తను స్టెప్ తీసుకొని అతనితో చొరవగా మాట్లాడితే మళ్ళీ ఎక్కడ తనను అపార్థం చేసుకుంటాడేమో అనే భయం మైథిలిలో పోలేదు. అందుకే స్వేచ్ఛగా అతనితో మాట్లాడలేకపోతోంది. సంతోష్‌కి కూడా ఆ విషయం అర్థమైంది. అందుకే ఆమెని ఇప్పుడప్పట్లో ఫోర్స్ చేయాలి అనుకోవడం లేదు. సరే మైథిలి, ఇంకేంటి కబుర్లు? అక్కడంతా ఓకేనా? నువ్వు హ్యాపీగా ఉన్నావా? అని అడిగాడు సంతోష్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సంతోష్ గారు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఇందాక నీలవేణి అట జగన్నాథ శాస్త్రి గారి మనవరాలు అని చెప్పారు. తనొచ్చింది. తను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతోంది అని చెప్పింది మైథిలి. నీలవేణి పేరు వినగానే సంతోష్‌కి ఒక్కసారిగా పిడికిలి బిగుసుకుంది. ఆ జగన్నాథ శాస్త్రి కుటుంబం తరఫు నుంచే మైథిలికి ప్రమాదం పొంచి ఉంది అన్న సంగతి అతనికి తెలుసు. అందుకే నీలవేణిని నమ్మవద్దు అని చెబుదామనుకున్నాడు. కానీ ఆ విషయం చెప్తే శాపం గురించి కూడా మొత్తం చెప్పాలి. అనవసరంగా మైథిలి భయపడుతుంది అని ఆలోచిస్తూ ఉండిపోయాడు సంతోష్. సంతోష్ ఎంతసేపటికి మాట్లాడకపోవడం చూసి మైథిలి, ఏంటి సంతోష్ గారు? ఏదో ఆలోచిస్తున్నారేంటి? అని అడిగింది. ఏం లేదు మైథిలి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అందరినీ గుడ్డిగా నమ్మేసెయ్యకు. ముఖ్యంగా నీ ఆరోగ్యం జాగ్రత్త. ప్రస్తుతానికి ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని అన్నాడు సంతోష్. సంతోష్ అంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటే మైథిలికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ సంతోష్ గారు. నా గురించి మీరింతగా ఆలోచిస్తారు అని నేను అస్సలు అనుకోలేదు అని అన్నది మైథిలి. నేను నా పెళ్ళాం గురించి ఆలోచించక పక్కింటి వాళ్ళ గురించి ఆలోచిస్తే అస్సలు బాగోదేమో అని అన్నాడు సంతోష్. సంతోష్ తనని భార్యగా ఒప్పుకున్నందుకు మైథిలికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే సరయుతో పెళ్లికి ఒప్పుకోవడం గుర్తొచ్చి ఎక్కువగా ఆశలు పెంచుకోకూడదు అనే నిర్ణయానికి వచ్చింది. ఆ విషయం అతనికి కూడా గుర్తు చేయాలి అని అనుకుంది. అందుకే మనసు చంపుకొని మరీ అతనిని ఒక ప్రశ్న అడిగింది. సరయుతో మీ పెళ్లి ముహూర్తాలు పెట్టేశారా? నిన్న వచ్చేటప్పుడు సరయు అడిగింది కదా అంటూ నెమ్మదిగా అన్నది మైథిలి. ఓహో, మేడం గారికి జలసీ మొదలైనట్టుంది. కొద్దిసేపు దీంతో ఆడుకోవాలి అని అనుకున్నాడు సంతోష్. ముహూర్తాలు పెట్టడానికి రేపు పంతులొస్తున్నాడు. కాకపోతే జాతకంలో ఏదో దోషాలున్నాయట. మొదటి పెళ్ళాం చేతులతో పూజలు చేయాలి అని చెప్పారు. వస్తావేంటి మరి అని అడిగాడు సంతోష్. అయ్యో, మళ్ళీ నేను ఆ ఇంటికెందుకు సంతోష్ గారు? మీ అమ్మగారికి సరియు గారికి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. అయినా అలాంటి పూజల గురించి నేను ఇంతవరకు వినలేదు అని ఏదో గొప్ప విషయాన్ని కనుక్కున్నట్టుగా అన్నది మైథిలి. అవునా, చాలా గొప్ప విషయాన్ని కనుక్కున్నావే. మరి అలాంటి పూజలు లేనప్పుడు వాళ్ళెందుకు అలా చెప్తారు? అట్లా చెప్తేనే కదా నువ్వు నాతో పెళ్లి కొప్పుకున్నావు. ఇది కూడా అంతే అయ్యుంటుంది అని తేలిగ్గా అన్నాడు సంతోష్. పెళ్లికి ఒప్పుకున్నందుకు ఈ రోజు వరకు తను బాధపడుతూనే ఉంది. అనుకోకుండా సంతోష్ తన జీవితంలోకి వచ్చాడు. కానీ ఆ బంధానికి తను ఎంత విలువిచ్చిందో తనకు మాత్రమే తెలుసు. సరియు తాళిబొట్టు తీసి అక్కడ పెట్టి రమ్మంటున్నప్పుడు నిజంగానే చాలా భయపడిపోయింది మైథిలి. సరియు కనుక ఇంకా కొంచెం ఫోర్స్ చేస్తే ఆమెతో ఫైట్ చేయడానికి కూడా సిద్ధపడింది. ఆ సంతోష్ కనుక ఆపకపోయి ఉన్నట్లయితే మైథిలిలో ఉన్న మరో యాంగిల్ ఆ రోజే వాళ్ళు చూసి ఉండేవాళ్ళు. మైథిలి ఏదో ఆలోచిస్తూ ఉండిపోవడం చూసి సంతోష్, ఏంటి మేడం, ఏవో ఊహల్లోకి వెళ్ళిపోయినట్లున్నారు? నీ ఊహల్లో నేనున్నానా లేదా అని కవ్విస్తూ అడిగాడు సంతోష్. సంతోష్ గారు, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా అని అడిగింది మైథిలి. నిజం చెప్తానో లేదో తెలియదు కానీ మైథిలి, అబద్ధం మాత్రం చెప్పను అని అన్నాడు సంతోష్. ఆ రెండిటికి తేడా ఏంటి? రెండు ఒకటే కదా అని అడిగింది మైథిలి. ఒకవేళ నువ్వు అడిగింది చెప్పడం నాకు ఇష్టం లేకపోతే నేను ఇప్పుడు చెప్పను అని అనడం నిజం చెప్పకపోవడం. నీకోసం ఏదో ఒకటి చెప్పడం అబద్ధం చెప్పడం. నేను నీకెప్పుడూ అబద్ధం చెప్పను.
సమయం వచ్చినప్పుడు మాత్రమే నిజం తెలుస్తుంది అని అన్నాడు సంతోష్. సంతోష్ చెప్పిన మాటలు విని మైథిలి మౌనంగా ఉండిపోయింది. ఆమె ఏమీ మాట్లాడకుండా ఉండడం చూసి సంతోష్ తిరిగి ప్రశ్నించాడు. ఇంతకీ నువ్వు నన్ను అడగాలనుకున్న ఆ భేతాళ ప్రశ్న ఏంటో చెప్పు అని నవ్వుతూ అన్నాడు సంతోష్. నాకు నిజం రాదు అని తెలిసింది. అలాంటప్పుడు అడిగి ప్రయోజనం లేదులేండి. మీరు నిజం చెప్తారు అని నాకు నమ్మకం కలిగినప్పుడు అడుగుతాను అని చెప్పింది మైథిలి. సరే మరి, ఇక ఉంటాను. ఆఫీస్‌కి టైం అవుతోంది అని అన్నాడు సంతోష్. బ్రేక్‌ఫాస్ట్ చేశారా అని అడిగింది మైథిలి. అబ్బా! ఎంతసేపటికి అడిగావే. మొగుడు తిన్నాడో లేదో అనే ధ్యాస కూడా లేదు అని వెటకారంగా అన్నాడు సంతోష్. మీ భార్యగా మీరు నన్ను అంగీకరించలేదు కదా! ఇక అలాంటప్పుడు నాకు మీ గురించి అడిగే అర్హత ఏముంటుంది అని కొంచెం బాధగా అన్నది మైథిలి. అయితే నువ్వు నా భార్యవి కాదు అంతేనా అని రెట్టిస్తూ అడిగాడు సంతోష్. అలా అని నేను అనలేదు. మీ ఉద్దేశం చెప్పాను అంతే కదా అని అన్నది మైథిలి. సరే మరి, ఏ సంబంధం లేదు అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ దారికి నేను అడ్డురాను. నాకు కొంచెం టైం ఇవ్వు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి నువ్వు కోరుకున్నట్టుగానే నీ ఇష్టం వచ్చిన చోటికి నిన్ను పంపిస్తాను అని కోపంగా అన్నాడు సంతోష్. సంతోష్కి ఇప్పుడు ఎందుకంత కోపం వచ్చిందో మైథిలికి అర్థం కాలేదు. కానీ అతను తనని పంపించడం మాత్రం పక్కా అనే నిర్ణయానికి వచ్చేసింది. మనం విడిపోవడం తప్పదు అంటున్నారు కదా! నేను మీకు ఒక విషయం చెప్పాలి. అది విన్న తర్వాత మీ నిర్ణయం ఏంటో నాతో చెప్పండి అని అన్నది మైథిలి. మైథిలి ఏ విషయం గురించి చెప్పబోతుందో సంతోష్ కొంతవరకు ఊహించాడు. కానీ అంతలోనే మైథిలి రూమ్ డోర్ ఎవరో కొడుతున్నట్లుగా వినిపించింది. ఒక్క నిమిషం సంతోష్ గారు అంటూ సంతోష్ని లైన్లోనే పెట్టి వెళ్ళి హడావిడిగా డోర్ తీసింది మైథిలి. ఎదురుగా అనసూయమ్మ కళ్ళనిండా నీళ్లతో మైథిలి వైపు చాలా ప్రేమగా చూస్తోంది. అమ్మమ్మ, ఏమైంది మీకు? ఎందుకలా ఏడుస్తున్నారు అని కంగారుగా అడిగింది మైథిలి. మైథిలి మాటలు ఫోన్లో వింటున్న సంతోష్కి కూడా చాలా కంగారుగా అనిపించింది. అసలు విషయం ఏంటో తెలుసుకుందాము అన్న ఉద్దేశంతో సంతోష్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. అనసూయమ్మ మైథిలిని దగ్గరకు తీసుకొని, బంగారం, ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర దాచాలి అనుకున్నావా? అంత పరాయి వాళ్ళమైపోయామా తల్లి నీకు? ఎంత సంతోషకరమైన వార్త! ఎవరో వచ్చి చెప్తే కానీ తెలియలేదు. ఒక్క మాట చెప్పచ్చుగా తల్లి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం కదా అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ అన్నది అనసూయమ్మ. అన్నపూర్ణ కూడా మైథిలి దగ్గరకు తీసుకొని, కన్న తల్లిని నా దగ్గర కూడా ఈ విషయం దాచాలి అని ఎందుకనుకున్నావురా అంటూ ప్రశ్నించింది. మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదమ్మమ్మ అంటూ అయోమయంగా అడిగింది మైథిలి. ఇందాక రామయ్య తాత వచ్చాడు. మామిడికాయలు అడిగావట కదా, తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. నా తల్లి గాయత్రి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. ఇంత సంతోషకరమైన వార్తని నీ నోటితో చెప్పి ఉంటే ఇంకా ఆనందంగా ఉండేది కదా తల్లి అని అన్నది అనసూయమ్మ. తను కడుపుతోటి ఉంది అన్న విషయం వాళ్ళకి తెలిసిపోయిందన్న సంగతి అప్పుడే మైథిలికి అర్థమైంది. వాళ్ళ మాటలన్నీ ఫోన్లో వింటున్న సంతోష్కి కూడా అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి మైథిలి కడుపులో మళ్లీ పుడుతుంది అని చెప్పిన అనసూయమ్మ గారి మాట అతని చెవుల్లో మారుమోగుతోంది. ఉన్న పళంగా మైథిలి ముందు వాలాలి అన్నంత సంతోషంగా అనిపించింది. కానీ అక్కడ పరిస్థితులు అతన్ని కదలనివ్వవు అని తెలుసు. అందుకే సైలెంట్గా ఉండి వాళ్ళ ఆనందాన్ని అతను కూడా పంచుకుంటూ ఉండిపోయాడు. ఇప్పుడు మైథిలి ఏం చెప్తుందో అని ఆసక్తిగా వింటూ ఉన్నాడు సంతోష్. క్షమించండమ్మమ్మ, ఈ విషయం అంత పెద్దది అని నేను అనుకోలేదు. అదీ కాక నేను కడుపుతోటి ఉన్నాను అని తెలిస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలియదు అంటూ బాధగా అన్నది మైథిలి. పిచ్చి పిచ్చి భయాలన్నీ పెట్టుకొని ఇంత సంతోషాన్ని మాకు దూరం చేయాలనుకుంటున్నావా అని అన్నది అనసూయమ్మ. నేను మాట్లాడుతుంది మీ గురించి కాదమ్మమ్మ. నాకు ఈ విషయం ఆ ఇంట్లో ఉన్నప్పుడే తెలిసింది. కానీ భువనేశ్వరీదేవి అత్తయ్య, సరయు ఇద్దరికీ అప్పటికే నేనంటే చాలా కోపం. నా కడుపులో మరో ప్రాణం పెరుగుతుంది అని తెలిస్తే నేను వాళ్ళని మోసం చేశాను అనుకుంటారు. అందుకే చెప్పలేదు అని అన్నది మైథిలి. వాళ్ళ బొంద, వాళ్ళసలు మనుషులే కారు. కనీసం నా మనవడికైనా ఈ విషయం చెప్పావా లేదా అంటూ కోపంగా అడిగింది అనసూయమ్మ. మైథిలి తల వంచుకొని, ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా అమ్మమ్మ. ఏదో అనుకోకుండా ఒకరోజు నాకు దగ్గరయ్యారు. అంత మాత్రానికే నా బిడ్డని ఆదరిస్తారు అన్న నమ్మకం నాకు కలగలేదు. అందుకే ఆయనతో కూడా చెప్పలేదు అని అన్నది మైథిలి. మైథిలి ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. అన్నపూర్ణమ్మ మైథిలి దగ్గరకు వచ్చి, అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటే ఎలా మైథిలి? అబ్బాయికి చెప్తే కదా అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసేది. అదీ కాక ఎవరు అవునన్నా కాదన్నా అల్లుడు గారు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి.
అది ఎవరూ కాదనలేని నిజం కదా అని కొంచెం కోపంగా అన్నది అన్నపూర్ణమ్మ. నేను వాడితో మాట్లాడతానుండు. అసలెందుకు ఇదంతా చేస్తున్నాడో వాడినే అడుగుతాను. ఇన్నాళ్ళు గుడ్డిగా వాళ్ళ అమ్మని నమ్ముతున్నాడు అని మాత్రమే అనుకున్నాను. కానీ ఆ రాక్షసి కోసం ఇప్పుడు కట్టుకున్న దాన్ని కూడా వదిలేస్తాను అంటే నేను అస్సలు ఊరుకోను అని అన్నది అనసూయమ్మ. అమ్మమ్మ ప్లీజ్ దయచేసి ఆయన్నేమీ అనకండి. ఇందులో ఆయన తప్పు ఏమీ లేదు. నేనే ఒక సంవత్సరం మాత్రమే ఆయనకు భార్యగా ఉంటాను అని సంతకం పెట్టిన తర్వాతనే ఆయన నా మెడలో తాళి కట్టారు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను అన్న సంగతి ఆయనకి తెలీదు. దయచేసి మీరు కూడా చెప్పకండి అని బతిమిలాడుతూ అడిగింది మైథిలి. అదేంటి మైథిలి అలా అంటావు? అల్లుడు గారికి చెప్పకపోతే ఎలా? ఆ తర్వాత ఎప్పుడైనా తెలిస్తే తప్పుగా అనుకుంటారు కదా అని కంగారుగా అన్నది అన్నపూర్ణ. అది కాదమ్మా. ఆయన త్వరలో సరయుని పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ పెళ్లి ఆపడానికి నేనిదంతా చేశాను అని అనుకుంటారు. నన్ను మరింతగా అపార్థం చేసుకుంటారు. అందుకే చెప్పొద్దు అంటున్నాను అని అన్నది మైథిలి. చూద్దాం ఏం జరగబోతోందో.